టార్చర్ అవుతుంది. దేనికోసం? అప్పులు అవుతాం. ఆ అమ్మ వచ్చి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళకి డబ్బులు తీసి ఆ డబ్బులు వాళ్ళు లేని దానివల్ల ఆ అమ్మ రోజు వాళ్ళ ఇంటికి తిరిగి ఆ అమ్మ వచ్చి పని చేస్తుంది. ఆ రోజు వర్షం పడింది మొన్న. ఆ రోజు సాయంత్రం పోయింది. ఇప్పుడు వరకు ఏం తెలియదు. వాళ్ళ ఇంటికి పోయి అడిగితే మేము ఇస్తాము, మా దగ్గర లేదు, ఇట్లా అట్లా ఏమాదిచ్చి ఆ అమ్మకి రోజు టార్చర్ పెట్టిన దానివల్ల ఈ అమ్మ పని చేస్తుంది. పెట్టింది ఎవరండి? ఎంత తీసింది ఏమన్నా తెలుసా? నా ముగ్గురు నలుగురు ఉన్నారు నా వాళ్ళు. నాకు చేసి ఇచ్చింది అయితే వాళ్ళు ఒకరు ఈయనంట అంటారు. అలా నవీత్ ఆ పిల్లోడు ఇవ్వాల. మళ్ళీ ఇక్కడ వినాయకుడి గుడి కాడ ఒక ఉంటారు వాళ్ళు ఇవ్వాల. మళ్ళీ ఇంకోరు ఆడ లక్ష్మీ ఉంటారు వాళ్ళు ఇవ్వాల. ఇంకా ఇద్దరు ఎవరు ఉండరు. అప్పించిండేది వచ్చి వీళ్ళ వాళ్ళ దగ్గర మా అత్త తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చిండేది. వాళ్ళు ఈయనంట అంటారు. డబ్బులు ఏరు, అసలు ఏరు, వడ్డీ ఏరు, ఇవ్వకుండా వీళ్ళు సతాయిస్తున్నారు. మా అత్తయ్య తీసుకుని ఇచ్చిండే చోట మా అత్తయ్యకి ఇచ్చిండే వాళ్ళు సతాయిస్తా అన్నారు. కాబట్టి ఆ అమ్మ వీళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చి పని చేసుకున్నాను. ఎంత ఏమన్నా తెలుసా? మొత్తము తెలియదు నాకు. ఆ అమ్మ చెప్పలేదు. నేను అరస్తానని ఆ అమ్మ అయితే చెప్పలేదు. తీసుకొచ్చిండే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ అమ్మే పోయి తీసుకుని వచ్చిందన్నా. ఎవరి దగ్గర అంటే వాళ్ళు వడ్డీకి ఇచ్చిన కదా, వాళ్ళ పేరు ఏం పేరు? మనకు పేరు తెలియదు. ఇంట్లో అయితే పేర్లు అయితే మనకు తెలియదు. ఇండస్ట్రీలో పని చేస్తాను. ఫోన్ చేయాలంటే తర్వాత 7:30 వెళ్తుంది. 8:30 ఫోన్ చేస్తే అప్పుడు అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి వీళ్ళకి అప్పులు తీర్చామని చెప్పి ఏమైనా మీకు ఏమైనా మంత్ వచ్చేసి అట్లే చెప్పేసి చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పుడైతే నాన్న మళ్ళీ మా అక్క వాళ్ళు పోతా ఉంటే పిలిచి పెట్టుకున్నారు. అప్పుడు మళ్ళీ మా బావ మా అన్న పోయి పిలుచుకొని వచ్చి పెట్టుకున్నారు. మళ్ళీ పొలాలు వచ్చింది. మళ్ళీ వేరే రోజు వచ్చేసి నేను ఊరికి పోతాను, వేరే వాళ్ళకి ఇంటికి బడికి డబ్బులు ఇచ్చేసి అది వేరే వాళ్ళకి మాట్లాడేసి సామాన్లు ఎక్కువ పొలాలకు వస్తానని చెప్పేసి వచ్చింది. పండుగ తర్వాత అమ్మగారి పేరు ఇచ్చిండేది వాళ్ళు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. డబ్బులు 7 గంటలకి మేము ఈ బర్త్డే సందర్భంగా ఈ రౌండ్స్లో ఉండగా గుర్తులేని మహిళ శవం నీటితో తేలుతుందని చెప్పి ఈ పొలంనేరు దగ్గర ఉన్న పెద్ద చెరువులు తేలుతారని సమాచారం రావడం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కట్టుపైన బుర్కాను ప్లస్ చెప్పులు వదిలేసింది. మరి శవం అయితే తేలుతూ ఉన్నాయి. ఆ ఫొటోస్ తీసి మన ఎస్బీఐ కానిస్టేబుల్ ద్వారా వెరిఫై చేపిస్తే మనకు ఎస్ షావీర్ అని పోలీస్ లైన్లో ఆర్కే స్ట్రీట్లో ఉంటుంది. ఆమె 50 సంవత్సరాలు. 26వ తేదీ నైట్ 7:30 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత తిరిగి రాలేదని మనకి నిన్న కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళ కొడుకుని పిలిపించి బాడీని చూపించి ఐడెంటిఫై చేస్తే ఆమెని తేలింది. కొడుకు వచ్చి ఎస్ఐఎం అని కంప్లైంట్ తీసుకున్నాం. తర్వాత కేసు కట్టి తదుపరి విచారణలో రీజన్స్ ఏంటని